అన్నా చెప్పాల్సిన అవసరం లేదు. ఎప్పటికప్పుడు జనసేన రాష్ట్ర నాయకులు ఏమండి ఇంకో మిత్రులు వదిలేస్తున్నారు. ఒక్క నిమిషం వస్తున్నాను సార్, నేను వస్తున్నాను. జనసేన బీజేపీ నాయకత్వం ఎప్పటికప్పుడు మాట్లాడుకుంటున్నారు, సందర్భాన్ని బట్టి వ్యూస్ ఎక్స్చేంజ్ చేసుకుంటున్నారు, చర్చలు జరుగుతున్నాయి. కానీ బహిరంగంగా పేపర్ల వాళ్ళ ముందు కూర్చొని మీ ముందు కూర్చొని చర్చలు చేయాలి కూడా సార్. ఎవరికి చెప్పలేదు, ఈ మధ్య చెప్పలేదు కాబట్టి మీ ఇద్దరి మధ్యన సమన్వయం లేదని వాళ్ళిద్దరిది అయితే చెప్తున్నారు వాళ్ళు. తెలుగుదేశం మీద సార్ ఒక్క నిమిషం అండి, నేను జగనన్న వదిన బాణాన్ని అని చెప్పిన వాళ్ళ ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు బాణాలు వేస్తున్నారు కదా, చూసాం కదా. రాజకీయాలు తెలుగుదేశానికి అమ్ముడిపోయింది కాంగ్రెస్ పార్టీ, పక్కకు పెట్టారు కాంగ్రెస్ పార్టీ అని కాంగ్రెస్ పార్టీకే వారు వచ్చి అధ్యక్షులు అయ్యారు. ఈ రాజకీయాలు నడుస్తుంటాయి కదా. ఈ రోజు వారి మీద ఏ విధంగా చంద్రబాబు మీద ట్రోల్ చేస్తున్నారు, ఎంత అసభ్యంగా మాట్లాడుతున్నారు, విజయలక్ష్మి గారి మీద చిరుమల మనం చూస్తున్నాం కదా రాజకీయాల్లో. కాబట్టి రెండు రాజకీయ పార్టీలు ఒక ఒప్పందం కుదుర్చుకొని ముందుకెళ్ళిన తర్వాత కొన్ని సమస్యలు వస్తాయి. ఆ సమస్యలు అందరూ అనుమానం లేదు, ఆ సమస్యలను అధిగమిస్తాము, ఇందులో ఎటువంటి అనుమానం లేదు. తెలుగుదేశం ప్రశ్న వచ్చినప్పుడు జాతీయ పార్టీ తెలుగుదేశం, గతంలో మేము తెలుగుదేశంతో కలిసి పనిచేశాం, కొన్ని అనుభవాలు మాకున్నాయి తెలుగుదేశం తోటి. ఆ అనుభవాలన్నింటినీ దృష్టిలో పెట్టుకుని ముందుకు ఏ విధంగా వెళ్ళాలని చెప్తారు. అమిత్ షా గారు చాలా స్పష్టంగా చెప్పారు, ఈ ఎన్నికల ఈ క్లారిటీ వస్తుంది, తొందరలో క్లారిటీ వస్తుందని కూడా చెప్పారు. కాబట్టి మేము చాలా స్పష్టంగా ఉన్నాము. మేము అన్ని నియోజకవర్గాల్లో నో డౌట్ మీరు అనే దాంట్లో అమిత్ షా గారు చెప్పిన త్వరలో క్లారిటీ వస్తుందని. ఆ క్లారిటీ అధిష్టానంగా మీకు ఇస్తుందా, మీతో సంప్రదించి ఇస్తుందా? అట్లాంటి సంప్రదింపుల పర్వం ఏమన్నా సార్ ఏ నిర్ణయం తీసుకున్నా రాష్ట్ర పార్టీని విశ్వాసంలోకి తీసుకుని, జాతీయ పార్టీ రాష్ట్ర పార్టీని, రాష్ట్ర అధ్యక్షురాన్ని విశ్వాసంలోకి తీసుకుని ఏ నిర్ణయమైనా తీసుకుంటారు, ఆ నిర్ణయాన్ని బహిర్గతం చేస్తారు. నేనేమంటున్నా అంటే వీటికి సంబంధించి మా రాష్ట్ర అధ్యక్షురాలు కేంద్ర నాయకత్వంతో మాట్లాడుతూ ఉండొచ్చు, కానీ వారు ప్రతి పత్రికా విలేకరుల సమావేశంలో నేను కేంద్రంతో మాట్లాడాను, ఈ క్లారిటీ వచ్చింది, ఈ విధంగా విజయకొని చెప్పే అవకాశాలు లేవు కదా. ఒక రాజకీయ పార్టీగా కొన్ని విషయాలు నాయకుల మధ్యనే నడుస్తుంటుంది, నాయకత్వం మధ్యనే చర్చలు జరుగుతుంటాయి. ఆ విధంగా మనం చూడాల్సింది సమస్య అండి. మనము వేరే ప్రపంచంలో లేము, లేదా మధ్యంతర ప్రపంచంలో లేము. నిన్నగాక మొన్న తెలంగాణ ఎన్నికలు చూసాం. కానీ అక్కడ వాళ్ళిద్దరు వచ్చారు, పవన్ కళ్యాణ్ గారితో కూర్చున్నారు, మాట్లాడారు. ఆ తర్వాత అధిష్టానం ఇట్లా చెప్పింది, మేము మాట్లాడుకున్నాం అని చెప్పారు. అట్లాంటిది ఇక్కడ ఏమీ తెలవట్లేదు. ప్లస్ ఓ పక్కనేమో ఎవరి వ్యవహారం వాళ్ళకి నడుస్తోంది కాబట్టి తెలియాల్సిన మీరు టైమింగ్ చూడండి సార్. తెలంగాణ ఎన్నికల్లో కూడా 2 నెలల ముందు నడవలేదు. ఏమైంది సార్? దానివల్ల ఏం జరిగింది మీకు చెప్పండి. బీఆర్ఎస్ తో మీరు పొత్తులో ఉన్నారని జనంలోకి వెళ్ళింది, దాని ఇంపాక్ట్ ఏమైంది మీకు? సరే జనం ఏమైనా మాట్లాడుకోవచ్చు.